కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వేశాలపల్లి డబుల్ బెడ్రూం ప్రాంత ప్రజలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాకీ కార్డు పంపిణీ చేసి ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉన్నదో ప్రజలకు గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా వేశాలపల్లి డబుల్ బెడ్రూం ప్రాంత ప్రజలు మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఈ రోజు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పేదలందరికీ కూడా ఇల్లు కట్టియాలనే ఉద్దేశంతో ఈరోజు మన భూపాలపల్లిలో దాదాపు 1000 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టి మరి ఇక్కడ ఒక 500 అక్కడ ఒక 500 కట్టి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు ఈరోజు ఉంటున్నారు. మరి ఆ రోజులలో ఇక్కడ కేటాయింపు కొద్దిగా ఆలస్యమైన ఇచ్చిన సందర్భంలో ఇక్కడ అన్ని రకాలుగా భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదని ఒక కమ్యూనిటీ హాలు, మరి అదేవిధంగా బోరేసి వాటర్ ఇవ్వడం, మిషన్ భగీరథ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆ రోజు అంతర్గత రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా చేయించుకున్నాం. మరి మీ అందరికీ తెలుసు, రేపు ఈరోజు కేసీఆర్ గారు మంచిగా పరిపాలన చేసినా ఎందుకో ప్రజలకు ఒకసారి మార్పు కావాలని మాకు అవకాశం ఇస్తే మేము అనేక హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇక్కడ ఆడబిడ్డలు అందరికీ ఆశ కల్పించారు. నెల 2500 ఇస్తాం, మీ అందరికీ ఇస్తామని చెప్పి ఆ 2500 ఆ రోజు ప్రజలు ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఒక ఓటేస్తే 2500 వస్తుందట, వేద్దాం కేసీఆర్ గారికి ఇన్ని చేసిండు కదా, ఆయన ఏమేమి చేస్తాడని వేసిండు. 2500 వచ్చినాయమ్మా మీకు? 2500 రాలే. అదేవిధంగా ఇక్కడ వృద్ధులు చాలామంది పెన్షన్ 2000 ఉంటే 4000 చేస్తా అన్నారు. 4000 వచ్చినాయా? అంగవైకల్యం ఉన్న వాళ్ళు 4000 పెన్షన్ 6000 చేస్తా అన్నాడు. అయిందా? కాలే. అదేవిధంగా పెళ్లి చేస్తే మనం ₹1,00,000 మన కళ్యాణ లక్ష్మిని తీస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. పెళ్ళిలో అయితే తులం బంగారం వచ్చిందా? రాలే. చదువుకునే పిల్లగాళ్ళకు స్కూటీలు కొనిస్తా అన్నాడు. వచ్చినాయా? అదేవిధంగా మనకు మరి చాలా హామీలు ఇచ్చిళ్ళు, ఏ ఒక్కడు కూడా అమలు కాలే. వ్యవసాయం చేసే రైతులకు రైతు బంధు కింద మరి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, బోనస్ ఇస్తా అన్నాడు. నిరుద్యోగులకు ఇక్కడ చాలామంది అబ్బాయిలు చదువుకున్న వాళ్ళకు ఇట్లా ఎక్కంగానే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు. ఇప్పటిదాకా రాలే. నిరుద్యోగ భృతి రాలే. ఆటో కార్మికులకు బతుకుదేరు కొరకు ఆటో నడుపుకుంటే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఫ్రీగా పోతుంటే మా ఆటోలు నడతలేమంటే 12,000 రూపాయలు ఇస్తానని అది ఇవ్వలే. రైతు కూలీలు ఎవరైతే కూలీ చేసుకుంటున్నారో భూమి లేని కూలీలు అందరికీ కూడా మరి కూలీల కింద డబ్బులు ఇస్తారని ఏవి రాలే. మరి కాబట్టి రేపు ఓట్లకు వచ్చినప్పుడు ఈ కార్డు మీకు ఇస్తున్నాం, వాళ్ళు అప్పుడు కార్డు ఇచ్చిళ్ళు, ఈ కార్డు దాచుకోండి, మీకు ఇదంతా కూడా గ్యారంటీ కార్డు అన్నారు. గ్యారంటీ కార్డు ఏమైందా బాబు, నీ వారంటీ అయిపోయింది, ఈ బాకీ కట్టినాకనే ఓట్లు అడగాలని చెప్పి ఈ బాకీ కార్డును మీరు చూపించాలి. నేను మీ అందరికీ ఇంటింటికి ఒక కార్డు ఇస్తా. రేపు వచ్చినప్పుడు ఇది చదివి ఈ అప్పు బాకీ కట్టినాక మీరు ఓట్లు అడగాలని కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు ఇక్కడ పార్టీలోకి వచ్చిన చేరినటువంటి అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు ఎలక్షన్లో ఓడిపోయినా కానీ మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేను పార్టీ ఆఫీసులోనే ఉంటా. మీరు ఎప్పుడు ఏ అవసరంతో వచ్చినా నాకు చేతనైనంత చేయగలిగినంత సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. రేపు ఇక్కడ కార్పొరేటర్ పార్టీ తరఫున ఎవరిని పెట్టినా కారు గుర్తు మీద, కేసీఆర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ